ఇవాళ నేను పాజిటివ్ థింకింగ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ మన లైఫ్‌లోని మనం పాజిటివ్ థింకింగ్‌ని ఏ విధంగా అప్లై చేయొచ్చు అనేది కూడా ఇవాళ నేను చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు మనం చూసినట్లయితే నేటి తరం ఇవాల్టి యూత్ ఏదైతే ఉందో 16-24 ఇయర్స్, ఈ యూత్ ఏంటంటే నెగటివిటీకి అలవాటు పడిపోతున్నారు. వాళ్ళలోని పాజిటివ్ ఇంటెంట్ అనేది దొరకట్లే. అందుకనే మనం చూసినట్లయితే ఒక చిన్న ఫెయిల్యూర్ వచ్చినా తట్టుకోలేకపోతున్నారు. ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యానని సూసైడ్ చేసుకుంటున్నారు. లవ్ లో ఫెయిల్ అయ్యానని సూసైడ్ చేసుకుంటున్నారు. లైఫ్ ని ఫేస్ చేయలేకపోతున్నారు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే lack of positive thinking. So today let us understand the power of positive thinking. Positive thinking ని మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు, ఎలాంటి చిన్న చిన్న విషయాల వల్ల మనకి పాజిటివ్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది అనేది తెలుసుకుందాం. బట్ బిఫోర్ గోయింగ్ దేర్, లెట్ us అండర్స్టాండ్ అసలు పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి అనేది ఒక చిన్న స్టోరీలో చెప్తాను మీకు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ స్టోరీ. మనం చిన్నప్పటి నుంచి వింటూనే వస్తున్నాం. ఈ ఒక్క చిన్న స్టోరీలోని పాజిటివ్ థింకింగ్ యొక్క ఇంపార్టెన్స్ మనకి తెలుస్తుంది. సో కథలోకి వెళ్ళినట్లయితే ఒక గొప్ప రాజు ఉండేవాడు అనమాట. చాలా చాలా గొప్ప రాజు ఉండేవాడు. ఆ రాజుకు ఒక మంత్రి కూడా ఉండేవాడు. అయితే ఈ రాజు ఏం చేసినా, ఎటువంటి పని చేసినా కూడా మంత్రి ఎప్పుడు చాలా మంచి పని చేశారు రాజు, ఏదైనా మన మంచికే, చాలా మంచి పని చేశారు మీరు రాజా అని చెప్తుంటే రాజు సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయేవాడు అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. అయితే రాజు ఎప్పుడు అనుకునేవాడు అనమాట, నాకు గొప్ప మంత్రి ఉన్నాడు, చాలా పాజిటివ్ గా ఆలోచిస్తున్నాడు, సూపర్ ఎక్సలెంట్ అని అనుకుంటే ఒక రోజు ఏమైందంటే రాజు యుద్ధంకి వెళ్లే ముందు కత్తిని తీసుకుని కత్తికి పదును పెడతాడు అనమాట. కత్తికి పదును పెడుతున్నప్పుడు అక్కడ కత్తి ఏమవుతుందంటే యాక్సిడెంటల్ గా కిందన పడిపోతుంది. ఆ కత్తి అనేది రాజు కాలు మీద పడి తన యొక్క వేలు కట్ అయిపోతుంది అనమాట. కట్ అయిపోయిన వెంటనే నొప్పితోటి రాజు గట్టిగా అరుస్తాడు అనమాట. ఆ నొప్పిని భరించలేక అరిచిన వెంటనే అందరూ రాజుకి ఏమైంది అని పరిగెడుతూ ఉంటే మంత్రి మాత్రం, రాజా మీకు మంచిదే అయ్యింది, మీకు మంచిదే అయ్యింది, ఏం జరిగినా మీకు మంచిదే అయ్యింది అని చెప్పగానే రాజు కోపంతో రగిలిపోతాడు అనమాట. ఇదేంటి, నాకు నా వేలు కట్ అయిపోయి నాకు ఇట్లా అయితే మంత్రి ఏ విధంగా మంచిదే అయింది అంటాడు అని వెంటనే అక్కడ ఉన్న భటులందరికీ చెప్తాడనమాట, ఈ మంత్రిని వెంటనే కారాగారంలో వేసేయండి అని. చెప్పిన వెంటనే మంత్రి నవ్వుతూనే నవ్వుతూనే వెళ్ళడం జరుగుతుంది. నవ్వుతూనే మంత్రి కారాగారంలోకి వెళ్ళిన తర్వాత కూడా, జైల్లోకి వెళ్ళిన తర్వాత కూడా మంత్రి నాకు మంచిదే జరిగింది, ఏదైనా నాకు మంచిదే జరిగింది అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు రాజు అవాక్ అవుతాడు అనమాట. అవాకై, అదేంటి నాకు జరిగిందంటే నువ్వు సరే మంచిది అయింది అన్నావు, నేనంటే ఇష్టం లేకపోవచ్చు నీకు, నిన్ను కూడా జైల్లో పెట్టి నీకు అంత కష్టం వచ్చి నీకు నచ్చిన ఆహారం నువ్వు తినలేవు, మంచి బెడ్ మీద నువ్వు పడుకోలేవు, నీకు నిద్ర ఉండదు, అలాంటి ఒక బందీఖానాలో ఉండేటట్టు నువ్వు ఉండాలి, అది ఎలాగ సాధ్యం అంటేనేమో నీకే తెలుస్తుంది రాజా అని మంత్రి చెప్తాడు అనమాట. అయితే అలాగా 2-3 నెలలు అయిన తర్వాత రాజు వేటకు వెళ్తాడు అనమాట. ద కింగ్ విల్ గో ఫర్ హంటింగ్. వేటకు వెళ్ళిన వెంటనే అయితే రాజు ఒక్కడే వెళ్తాడు వేటకు వెళ్తే అడవిలోకి వెళ్తే అక్కడ ఆదివాసులు ఉంటారు చూడండి. ఆదివాసులు రాజుని ఏం చేస్తారంటే బందీ చేసేసి రాజుని తీసుకెళ్ళిపోతే అక్కడ ఆదివాసులు ఒక దేవతకి దే వర్షిప్ వన్ గాడెస్. అక్కడ రాజుని చూడంగానే నేను నిన్ను బలిస్తాను ఈ దేవతకి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే రాజుని బలిచ్చేయడానికి కూర్చోపెడతారు అనమాట. సో నీట్ గా మొత్తం బాడీకి అంతా పసుపు రాసి కరెక్ట్ గా రెడీగా చేస్తారు. బలిచ్చేయడానికి రెడీగా చేస్తే అక్కడున్న ఆదివాసుల్లోని ఒక ఆదివాసి రాజు యొక్క కాలు చూస్తాడు అనమాట. రాజు యొక్క కాలు చూసి వెంటనే ఆపేయండి, చంపకండి, బలివ్వకండి అంటాడు. అందరూ అవాక్ అయిపోయి అడుగుతాడు, అదేంటి, ఎందుకు చంపకూడదు, ఏమైంది అంటే వెంటనే అక్కడ ఉన్న ఆదివాసుడు అంటాడు, తను చూడండి తన కాలికి ఒక వేలు లేదు, ఆ వేలు లేకపోవడంతో తనని బలిస్తే మనకే కీడు, వదిలేయండి అంటాడు అనమాట. అలా అయితే వెంటనే రాజు ఇంకా సంతోషంతో, అవును నా మంత్రి అప్పుడు చెప్పింది మంచి జరిగింది, అప్పుడు నాకు వేలుగాని కోసుకోకపోయి ఉంటే ఇప్పుడు నేను ప్రాణంతో ఉండేవాడిని కాదు అని చక్కగా రాజు వెంటనే త్వరగా వెళ్ళి మంత్రిని కారాగారం నుంచి బయటికి తీపిచ్చేసి మంత్రిని చేతులు పట్టుకుని ఆనందంతో, నువ్వు చెప్పింది నిజమే, ఆ రోజు నాకు కేవలం వేలు పోయిందని నేను చాలా బాధపడ్డాను, కోప్పడ్డాను, నిన్ను కారాగారంలో వేశాను, కానీ ఇవాళ ఆ రోజు ఏదైతే అయిందో అదే నన్ను ఇవాళ కాపాడింది అని రాజు చెప్పంగానే మంత్రి, నిజమే రాజా, ఏం జరిగినా మీ మంచికే జరిగింది అని చెప్పడం జరుగుతుంది అనమాట. అప్పుడు రాజు తిరిగి మంత్రిని ఒక ప్రశ్న అడుగుతాడు, సరే నాకు వేలు పోయింది, నువ్వు మంచిగా చెప్పావు, కానీ నువ్వు కారాగారంలోకి వెళ్ళావు కదా,
నువ్వెందుకు నీకు మంచి జరిగింది అని అనుకున్నావు, నువ్వైతే కష్టపడ్డావు, నువ్వైతే ప్రాబ్లమ్ ని ఫేస్ చేసావు అని చెప్తే మంత్రి ఒక మాట అంటాడు, రాజా నేను నీ స్నేహితుడిని, నువ్వు వేటకు వెళ్ళావంటే నీతో పాటు ఎవడొస్తాడు, నేను వస్తాను, నీతో వేటకు వెళ్ళి నీకంటే వేలు లేదు కాబట్టి నిన్ను వదిలేశారు, నాకు అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, నిన్ను వదిలేసి నన్ను బలించేవారు, సో అక్కడ బలించి ఉంటే నేను ఇప్పుడు ఈ నిమిషం ఇక్కడ ఉండేవాడిని కాదు, అందుకనే నువ్వు కారాగారంలో ఇస్తున్నా కూడా నేను ఎంతో సంతోషంగా లోపలికి వెళ్ళాను అని ఆ మంత్రి చెప్తాడు అనమాట. ఈ చిన్న కథలోని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన లైఫ్లోని ఎన్ని నెగటివ్ థింగ్స్ అవుతున్నా కూడా అల్టిమేట్లీ ఆల్ దీస్ నెగటివ్ థింగ్స్ విల్ యాడ్ ఆన్ టు బికమ్ పాజిటివ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఏదో చిన్న సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారని, లేదు అనుకున్నట్లయితే లవ్లో ఫెయిల్ అయ్యారు అని, మీ వల్ల అది కాలేదని, మీ వల్ల ఇది కాలేదని, మీరు ఏంటంటే మీరు ఒక నెగటివిటీని సృష్టించేసుకుంటున్నారు మీలోనే. అండ్ దట్ హ్యాస్ టు బి స్టాప్డ్. బికాస్ లైఫ్ అనే దాంట్లోనే మనకి అప్స్ అండ్ డౌన్స్ కామన్ గా ఉంటాయి. మనం అప్కి వెళ్ళినప్పుడు మనం సక్సెస్ చూస్తాం, డౌన్కి వచ్చినప్పుడు ఫెయిల్యూర్ని చూస్తాం. లేదు నేను ఎప్పుడు అప్లోనే ఉంటాను అంటే అది లైఫ్ అవ్వదు. ఎందుకంటే మన లైఫ్ లైన్ కూడా పైకి కిందకి ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్ లోనే ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన పాజిటివ్ థింకింగ్ మనం డెవలప్ చేసుకోకపోవడానికి మెయిన్ కారణం, వై కాంట్ వీ బీ దట్ మినిస్టర్. ఇప్పుడు చిన్న కథ ఏదైతే చెప్పానో అందులోని మినిస్టర్లా మనం ఎందుకు ఉండలేకపోతున్నాము అంటే మన పాజిటివ్ థింకింగ్ ఎప్పుడు వేరే వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే నువ్వు పాజిటివ్ గా ఉండాలంటే పక్కోడు ఎవడొకడు నిన్ను పొగడాలి, నువ్వు పాజిటివ్ గా ఉండాలి అంటే వాడికన్నా నీకు ఎక్కువ మార్క్స్ రావాలి, నువ్వు పాజిటివ్ గా ఉండాలి అంటే వాడు రిలేషన్ లో లేకపోయినా నీ రిలేషన్ నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి. అంటే ఇక్కడ మనకి పాజిటివ్ థింకింగ్ లేకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మనం కంపేర్ చేసుకుంటూ వాడి లైఫ్ అలా ఉంది కదా, నా లైఫ్ ఇలా ఉంది, అందుకనే నా లైఫ్ బాగానే ఉంది కదా అని మనం అనుకుంటాం. ఎప్పుడైతే వాడి లైఫ్ తోటి నువ్వు కంపేర్ చేసుకుని నీకు ఆ బెటర్ లైఫ్ లేదో నువ్వు నెగిటివిటీలోకి వెళ్ళిపోతావు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. అరే నాకు ఎందుకు లేదు అది, అరే నేను పాస్ట్ లో ఎందుకు అలా చేయలేదు, నాకు జాబ్ వస్తుందా రాదా, నేను సెటిల్ అవుతానా లేదా, నేను లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానా లేదా, నేను లవ్ చేసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానా లేదా. ఇలాగా మీరు ఎప్పుడైతే మనం వేరే వాళ్ళతోటి కంపేర్ చేసుకుని వాళ్ళ లైఫ్ బాగుందా, వీళ్ళ లైఫ్ బాగుందా, లేకపోతే ఇంకొకరి లైఫ్ బాగుందా అని మనం ఎప్పుడైతే అనుకుంటూ ఉంటామో మన లైఫ్లో ఎప్పుడు పాజిటివిటీ రాదు. పాజిటివ్ థింకింగ్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ యూ. నీ దగ్గర నుంచి పాజిటివ్ థింకింగ్ స్టార్ట్ అవ్వాలి. అది ఎలా? సో దేర్ ఆర్ 3 important things that you need to do to develop your positive thinking. First one is accept the things as they are. Accepting the things as they are అంటే ఏంటి? నీ లైఫ్ ఎలా వెళ్తుందో దాన్ని యాక్సెప్ట్ చేయి. నాకు ఇది లేదు, నాకు అది లేదు, నేను గతంలో నా తప్పు చేశాను, ఫ్యూచర్లో నీ తప్పు చేశాను, లేదా ఫ్యూచర్లో నీ తప్పు చేస్తానేమో. సో నువ్వు ఎప్పుడు గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటే నీకు పాజిటివ్ థింకింగ్ రాదు. కుంగ్ ఫు పాండా మూవీలో ఒక బ్యూటిఫుల్ కొటేషన్ ఉంటుంది. there's a beautiful quotation in Kung Fu Panda. I hope most of you have seen that movie. Past is history. గతం అనేది ఒక హిస్టరీ లాంటిది. Can we go into the past? I can give you 100 crores. పాస్ట్ లోకి వెళ్ళగలవా? లేదు. కానీ మనం ఏం చేస్తాం, మనం గతంలో చేసిన మిస్టేక్స్ ని తలుచుకునే ఉండడం వల్ల ఏంటంటే మనకి పాజిటివిటీ రాదు, నెగటివిటీ అనేది డెవలప్ అవుతుంది. పాస్ట్ ఇస్ హిస్టరీ, ఫ్యూచర్ ఇస్ మిస్టరీ అంటే రేపు అనేది మనకి ఏంటో తెలీదు. రేపు అది అవుతుందా లేదా, రేపు అది నాకు వస్తుందా రాదా, రేపు నేను ఇలా ఉంటానా లేదా, నాకు జాబ్ వస్తుందా లేదా అని సగం టైం నువ్వు గతం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటావు, సగం టైం భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటావు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, in order to develop positive thinking, you need to be here. You need to be in the present. That is why it is called a gift. So Kung Fu Panda lo quotation ade. Past is history, future is mystery, but today is a gift. That is why it is called present. So నీకు పాజిటివ్ థింకింగ్ కావాలి అంటే వేరే వాళ్ళ ఒపీనియన్స్ ని లేదు అనుకున్నట్లయితే నువ్వు పాస్ట్ లో ఏం చేస్తావు, నువ్వు ఫ్యూచర్ లో ఏమవుతుంది అని భయపడకు. ఆలోచించాలి, పాస్ట్ గురించి ఆలోచించాలి. ఎప్పుడు ఆలోచించాలి? నువ్వు చేసిన మిస్టేక్ పాస్ట్ లో ఏదైతే ఉందో అది మళ్ళీ నువ్వు చెయ్యకూడదు, అలా ఆలోచించాలి. ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. ఎప్పుడు ఆలోచించాలి? ఫ్యూచర్ కోసం నువ్వు ప్రస్తుతంలో ఏ విధంగా కష్టపడుతున్నావు అనే దాని గురించి నువ్వు ఆలోచించాలి.
మనం ఏంటంటే మన పాజిటివ్ థింకింగ్ ని వేరే వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కి టైఅప్ చేసేసి ఉంటాం. అంటే ఎవరైనా మనం ఒక మాట అన్నారు అంటే గాన్, మన పాజిటివ్ థింకింగ్ అంతా పోతుంది. ఒక్కసారిగా పాజిటివ్ థింకింగ్ పోతుంది, ఇంకా బాధపడిపోతాం అన్నమాట. ఎవరికైనా మనకన్నా బెటర్ గా ఉన్నా, ఎవరైనా మనకన్నా బెస్ట్ పొజిషన్ లో ఉన్నా కూడా మనం ఏంటంటే మన పాజిటివ్ థింకింగ్ పోతుంది. ఒక్కసారిగా నా వల్ల ఏది కాదు, నేను ఏం చేయలేను అన్న థాట్ లోకి వెళ్ళిపోతారు. సో ఫస్ట్ థింగ్ ఇస్ బీ ఇన్ ప్రెసెంట్. ప్రస్తుతంలో ఉండండి. మీరేం చేయాలో అది చేయండి. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారని ఆలోచించకండి. ఆల్వేస్ రిమెంబర్ యువర్ ఓన్ కాంపిటీషన్ ఇస్ యూ, నో వన్ ఎల్స్. నువ్వు నిన్నటి కన్నా ఇవాళ కొంచెం బాగుండి, ఇవాళ కన్నా రేపు కొంచెం బెటర్ అయ్యావు అంటే చాలు. నథింగ్ ఎల్స్ ఇస్ నీడెడ్. So first thing that you need to do to develop your positive thinking is accept the things as they are. Okay, నీ దగ్గర ఈ స్కిల్ లేదు, నీ దగ్గర ఒక స్కిల్ లేదు, లేదా నీ దగ్గర ఏదో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ నీ దగ్గర లేదు. మనం ఏం చేస్తాం, అయ్యో నా దగ్గర లేదు, అయ్యో నా దగ్గర లేదు, అయ్యో నా దగ్గర లేదని ఎప్పుడు నెగటివ్ గానే ఆలోచిస్తూ ఉంటాం. కానీ అవును, నా దగ్గర ఆ స్కిల్ లేదు, నేను ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే నువ్వు ఆ స్కిల్ డెవలప్ చేసుకుంటావో నెమ్మదిగా నీలో పాజిటివిటీ వస్తుంది, బికాస్ యు ఆర్ వర్కింగ్ ఆన్ దట్ స్కిల్. సో ఫస్ట్ యాక్సెప్ట్ ద థింగ్స్ యాజ్ దే ఆర్. నీ దగ్గర ఒక స్కిల్ లేదు, లేదా నీ దగ్గర నీకు ఒక కార్ కావాలి, నీ దగ్గర కార్ లేదు, నీకు ఎప్పటి నుంచో డ్రీమ్, వర్క్ ఫర్ ఇట్. దాని గురించి నువ్వు కార్ వస్తుంది అని ఆలోచించుకోవడం కాదు. నువ్వేం చేయగలవు, ప్రస్తుతంలో ఏం చేయగలవు, బికాస్ యువర్ ఫ్యూచర్ ఈస్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ యువర్ ప్రెసెంట్. నీకు ఎటువంటి గోల్స్ అయినా ఉండని, వాట్ ఎవర్ ద గోల్స్ దట్ యు హ్యావ్, whether you want to become an actor, or you want to become a CEO, or you want to do an MBA, or you want to start your own business, అది వస్తది అని ఆలోచించడం కాదు. యూ నీడ్ టు వర్క్ ఫర్ దాట్. సెకండ్ వన్, పాజిటివ్ థింకింగ్ రావాలి అంటే బీ థ్యాంక్ఫుల్. వాట్ యు మీన్ బై బీయింగ్ థ్యాంక్ఫుల్ అంటే నీ దగ్గర ఉన్న వాటికి నువ్వు థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవ్వాలి. నీ దగ్గర లేని వాటి గురించి కన్నా ఎక్కువగా ఆలోచించడం కన్నా నీ దగ్గర ఏమున్నాయి వాటికి థ్యాంక్ఫుల్ గా ఉండాలి. Be thankful to your parents, be thankful to your teachers, be thankful to your friends, be thankful to yourself first, because you're developing yourself. Be thankful to your surroundings, be thankful to the environment. సో నీ దగ్గర లేని వాటి గురించి నువ్వు పరితపించడం కన్నా నీ దగ్గర ఉన్న వాటిని ప్రాపర్ గా నువ్వు యూజ్ చేసుకున్నట్లయితే, నీ దగ్గర ఉన్న రిసోర్సెస్ ని నువ్వు ప్రాపర్ గా యూజ్ చేసుకున్నట్లయితే, యూ విల్ సీ ఇమ్మెన్స్ డెవలప్మెంట్ ఇన్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ద సెకండ్ కీ థింగ్ దట్ యూ నీడ్ టు డూ to develop your positive thinking. And the third one, this is the most important quality to develop your positive thinking. ఈ పాజిటివ్ థింకింగ్ ఏంటంటే, ఈ థర్డ్ క్వాలిటీ ఏంటంటే, కంట్రోల్ వాట్ యు కెన్ and don't think about things which you cannot control. జాగ్రత్తగా వినండి. నువ్వు ఏవైతే కంట్రోల్ చేయగలవో వాటినే కంట్రోల్ చేయి. నువ్వు కంట్రోల్ లేని వాటి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించి నెగటివిటీలోకి వెళ్ళిపోకు. అది ఏంటి? లెట్ us టాక్ అబౌట్ an ఎగ్జాంపుల్. ఇప్పుడు నిన్ను ఎవరో ఒక మాట అన్నారు, నిన్ను ఎవరో 4 మాటలని నిన్ను తిట్టి కొట్టి, లైక్ దే ఆర్ సెండింగ్ యూ ఇన్ టు నెగటివిటీ. వాళ్ళేమంటారు, వాళ్ళకి నీ పైన ఉన్న ఒపీనియన్ ఏంటి, వాళ్ళు నీ గురించి ఏమనుకుంటారు, నీ గురించి ఏం రూమర్స్ పెడతారు, ఏం గాసిపింగ్ చేస్తారు అనేది ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్. నువ్వు కంట్రోల్ చేయలేవు. బట్ వాట్ యూ కెన్ కంట్రోల్ ఇస్ నువ్వు దానికి ఏ విధంగా రియాక్ట్ అవుతావు అనేది నువ్వు కంట్రోల్ చేయగలవు. యూ కెన్ కంట్రోల్ హౌ యూర్ గోయింగ్ టు రియాక్ట్. నీ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది చూస్తావు. సో ఎప్పుడైతే నువ్వు పాజిటివ్ గా రియాక్ట్ అవుతావో, వెన్ యూ రియాక్ట్ పాజిటివ్లీ, డెఫినెట్లీ థింగ్స్ ఆర్ గోయింగ్ టు వర్క్ అవుట్. సో మనం ఏంటంటే, ఓహో వాడు అలా అన్నాడు కాబట్టి నేను ఇంకా ఇలాగుంటాను అని మనం ఇంకా డబుల్గా అయిపోతాం. అలాగే చేస్తే మనం నెగటివిటీకి దారి తీస్తున్నాం. కొన్ని థింగ్స్ ని మనం కంట్రోల్ చేయలేము. మన డెస్టినీ, రేపు నీకు ఏమవుతుంది అన్న దాన్ని నువ్వు కంట్రోల్ చేయలేము. బట్ వాట్ యు కెన్ కంట్రోల్, ప్రస్తుతాన్ని నువ్వు కంట్రోల్ చేయగలవు. నీ చేతుల్లో ఏముంది, నీ దగ్గర రిసోర్సెస్ ఏమున్నాయి, వాట్ యు కెన్ డూ అనే కాన్సెప్ట్ ని నువ్వు కంట్రోల్ చేయగలవు. ఓకే, సో దీస్ 3 things, accepting the things as they are and working on them to develop, అంటే నీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనే వాటిని యాక్సెప్ట్ చేయి, వాటి నుంచి పారిపోకు. నీ దగ్గర ఒక స్కిల్ లేదు, నీ దగ్గర ఒక ప్రాబ్లం ఉంది, నువ్వు డెవలప్ కావాలనుకుంటున్నావు, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయి. దాని నుంచి నువ్వు పారిపోకు. దాన్ని యాక్సెప్ట్ చేసి దాని నుండి ఏ విధంగా డెవలప్ అవ్వాలి అనేది తెలుసుకో. సెకండ్ వన్,
నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో, నీ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటికి నువ్వు థ్యాంక్ఫుల్ గా ఉండు. బీ థ్యాంక్ఫుల్ టు వాట్ ఎవర్ యూ హ్యావ్. అండ్ థర్డ్ వన్, నువ్వు కంట్రోల్ చేయలేని వాటిని నువ్వు కంట్రోల్ చేయకు. మనం ఎప్పుడైతే మనం కంట్రోల్ చేయలేని వాటిని కంట్రోల్ చేయాలనుకుంటామో అప్పుడే మనకి నెగిటివిటీ అనేది వస్తుంది. నా వల్ల కాలేదు అబ్బా, చాలా అనవసరంగా పోయింది నా ఛాన్స్, నా లైఫ్ వేస్ట్ అబ్బా, ఎందుకు ఇది అనుకుంటాం. నువ్వు ఏం కంట్రోల్ చేయగలవో అవి కంట్రోల్ చేయి. నువ్వు ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నావు, నువ్వు అవుతావో లేదో నువ్వు కంట్రోల్ చేయలేవు, కానీ దానికోసం నువ్వు 100% ఎఫర్ట్ పెట్టడం నువ్వు కంట్రోల్ చేయగలవు. పక్క వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారు అనేది నువ్వు కంట్రోల్ చేయలేవు, కానీ నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు అనేది కంట్రోల్ చేయగలవు. పక్క వాళ్ళు ఏమంటున్నారు, నెగిటివిటీని ఇస్తున్నా కూడా నువ్వు తిరిగి పాజిటివిటీ ఇచ్చే పవర్ నీలో ఉంది, అది నువ్వు కంట్రోల్ చేయగలవు. సో వెన్ వీ హ్యావ్ దీస్ 3 ఇంపార్టెంట్ థింగ్స్, ఐ డెఫినెట్లీ గివ్ యూ మై అష్యూరెన్స్ దట్ పాజిటివ్ థింకింగ్ అనేది ఇట్ విల్ డెవలప్ ఇన్ యూ. అండ్ పాజిటివ్ థింకింగ్ అనేది ఇవాళ నేను చేసేస్తే రేపు పొద్దునికి నాకు వచ్చేదమ్మా. పాజిటివ్ థింకింగ్ అనేది ఎవ్రీ డే మనం చేస్తూ ఉండాలి. స్లో అండ్ స్టడీ, నెమ్మదిగా మనం పాజిటివ్ థింకింగ్ ని డెవలప్ చేసుకోవాలి. అండ్ ఫెయిల్యూర్ వచ్చింది అని ఎప్పుడు నిరాశపడకూడదు. ఫెయిల్యూర్ వచ్చిందని ఎప్పుడు నిరాశపడకూడదు. ఫెయిల్యూర్ వచ్చింది అంటే ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు షో పాజిటివ్ థింకింగ్. ఎప్పుడైనా నువ్వు ఫెయిల్ అయ్యావు అంటే ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు షో పాజిటివ్ థింకింగ్. ఎప్పుడైనా నీకు నెగటివిటీ వచ్చింది అంటే ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు షో పాజిటివ్ థింకింగ్. So these 3 things keep in mind, and in my next video I will be discussing about one more important topic. Till then, bye bye.